అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటివరకు మనం కీర్తనల గ్రంథం 1 నుంచి 145 అధ్యాయాలు చదువుకున్నాం. ఈ 145 అధ్యాయాల్లో కూడా అసలు కీర్తనల గ్రంథం దేనికోసం రాయబడింది, మంచి చెడుల మధ్య తేడా, యేసుక్రీస్తు వారి గురించిన ప్రవచనాలు, ఏ సమయంలో ఎలా ప్రార్థించాలి, ఎలా కీర్తించాలి, ఇలా ప్రతిదీ కూడా మనం చదువుకున్నాం, వివరించుకున్నాం. ఇది ఈ కీర్తనల పుస్తకానికి ఆఖరి వీడియో. కీర్తనలు 146 అధ్యాయం నుండి ఈరోజు మనం చదువుకుందాం. ఈ 146 నుండి 150 వరకు ఉండే కీర్తనల్ని స్తుతి కీర్తనలు అంటారు. ఇదంతా కూడా ఈ పుస్తకానికి చివరిలో ఎందుకు చేర్చబడింది అంటే, దేన్నైనా కానీ దేవునికి మహిమ చెల్లిస్తూ మనం ముగించాలి. మనం ఏ ప్రార్థన చేసినా, ఏ కీర్తన పాడినా, ఏదైనా కానీ దేవునికి మహిమ చెల్లిస్తూ, దేవుణ్ణి స్తుతిస్తూ, కీర్తిస్తూ దాన్ని ముగించాలి అనేది ఈ కీర్తనలు 146 నుండి 150 వరకు మనం గమనించవచ్చు. ఈ 5 కీర్తనలు కూడా యెహోవాను స్తుతించుడి అనే వచనంతో మొదలవుతాయి, యెహోవాను స్తుతించుడి అనే వచనంతోనే ముగుస్తాయి. ప్రతి కీర్తనలోని మొదటి వచనం, చివరి వచనం యెహోవాను స్తుతించుడి అని ఉంటుంది. దీన్ని హీబ్రూ భాషలో హల్లెలూయా అంటారు. హల్లెలూయా అనే పదం మనం ఎప్పుడు వింటూ ఉంటాం కదా. హల్లెలూయా అనేది హీబ్రూ పదం. దాని యొక్క అర్థం ఏంటంటే యెహోవాను స్తుతించుడి. ఎప్పుడైనా కానీ మనం హల్లెలూయా అని చెప్తున్నాము అంటే వేరే వాళ్ళకి దేవుణ్ణి మీరు అందరూ కూడా స్తుతించండి అని చెప్తున్నాము, అలాగే మనకి మనం కూడా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పుకుంటున్నాము అని దాని అర్థం. దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకొని దేవుణ్ణి స్తుతించడం అనేది ఈ కీర్తనలు 146 నుండి 150 వరకు ఉండే అధ్యాయాల యొక్క భావం. చదువుకుంటూ వెళ్దాం, మనం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, నా ప్రాణమా హల్లెలూయా. మీరందరూ కూడా స్తుతించండి, నేను కూడా స్తుతిస్తాను అని నా ప్రాణంతో నేను చెప్పుకుంటున్నాను అని దీని యొక్క భావం. నా జీవితకాలం అంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలం అంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటిపాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. మనుషులను అసలు నమ్ముకోవద్దని కాదండి, మనుషులపైన పెట్టుకునే నమ్మకం వేరు, దేవుడి పైన పెట్టుకునే నమ్మకం వేరు. దేవుని యొక్క స్థానాన్ని మనుషులకి ఇవ్వకండి, దేవుడి కంటే ఎక్కువగా ఎవరిని కూడా నమ్ముకోకండి. దేవుణ్ణి, దేవుడి యొక్క మాటల్ని మొదటగా నమ్ముకోండి, ఆ తర్వాతే మనుషుల్ని నమ్ముకోండి. దేవుడి కంటే ఎక్కువగా మనుషుల్ని నమ్ముకోకండి. ఎందుకంటే మనుషులందరూ కూడా ఏదో ఒక రోజు చనిపోయేవారే, నిత్యము నివసించేవాడు ఉన్నవాడు దేవుడు కాబట్టి ఆ దేవుణ్ణి మాత్రమే మనందరం కూడా ఆరాధించాలి, స్తుతించాలి అనేది ఈ వచనాల యొక్క భావం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఇక్కడ ఇజ్రాయేలీలని అన్యులని ఆ భేదం చూపించట్లేదు. ఎవరైనా కానీ నిజమైన దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. రాజ్యాన్ని, నీతిని వెతికే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన ఆకాశమును, భూమిని, సముద్రమును, దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. పైనేమో మనుషుల్ని దేవుడి కంటే ఎక్కువగా నమ్ముకోకండి అని చెప్పారు, ఇక్కడేమో విగ్రహాలను దేవుడి కంటే ఎక్కువగా నమ్ముకోకండి. ఈ ఆకాశము, భూమి, సముద్రము, వీటిలో ఉన్న సర్వము ఇవన్నీ కూడా దేవుడు చేసిన సృష్టి. విగ్రహాలుగా పెట్టి వాటిని పూజించకండి, నిజమైన దేవుడిని ఆరాధించండి. ఆ నిజమైన దేవుడు ఎన్నడూ మాట తప్పని వాడు. ఆయన మీద మనం విశ్వాసం ఉంచొచ్చు. బాధపరచబడి వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. ఒకటేమో శరీర ప్రకారంగా, ఎవరైతే శరీర ప్రకారంగా బాధ అనుభవిస్తారో, శరీర ప్రకారంగా ఆకలితో ఉంటారో, వేరే వాళ్ళ చేత శ్రమలు పొందుతూ ఉంటారో వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షిస్తాడు. అలాగే పాపము చేసి ఎవరైతే బాధపడతా ఉంటారో, నీతి కోసం, సత్యం కోసం ఎవరైతే ఆకలి కలిగి ఉంటారో, పాపము చేత ఎవరైతే బంధింపబడిన వాళ్ళు ఉంటారో వాళ్ళు గనక దేవుడి మీద ఆధారపడితే, దేవుడిని ఆశ్రయిస్తే దేవుడు వాళ్ళందరినీ కూడా ఖచ్చితంగా రక్షిస్తాడు. ఇవన్నీ కూడా ఇప్పుడు నెరవేరుతున్నాయి. యేసుక్రీస్తు వారి 2వ రాకడలో ఇవన్నీ కూడా పరిపూర్ణమవుతాయి. అప్పుడు శాశ్వతంగా దేవుడి యొక్క తీర్పు, దేవుడి యొక్క రక్షణ, దేవుడి యొక్క న్యాయం, దేవుడి యొక్క విడుదల ఇవన్నీ కూడా శాశ్వత పరిష్కారాన్ని, పరిపూర్ణ రక్షణని మనం అక్కడ గమనించవచ్చు అనేది కూడా ఈ మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయును, యెహోవా కుంటివారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. ఈ భూమి మీద వాళ్ళు శ్రమలు అనుభవించవచ్చు, చనిపోయిన తర్వాత దేవుడు మనకి ఇచ్చే మహిమ శరీరానికి ఏ లోపము ఉండదు. ఇక్కడ గుడ్డివారిగా బతకొచ్చు, అక్కడ గుడ్డివారిగా ఉండరు, మహిమగా జీవిస్తారు. ఇక్కడ కుంటివారిగా బతకొచ్చు, అక్కడ మహిమతో ఉంటారు, అక్కడ కూడా కుంటివారిగా ఉండరు. ఇక్కడ భూమి మీద మనం బాధలు అనుభవించవచ్చు, కుంగిన వారిగా ఉండొచ్చు, కానీ పరలోకంలో బాధనే ఉండదు, నిత్యము జీవిస్తాము. నీతిమంతులు
నీతిమంతుల్ని దేవుడు ఖచ్చితంగా ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు, శాశ్వత లోకాన్ని ఇస్తాడు అనేది దీని యొక్క భావం. ఇవన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేరాయి. భూమి మీద కొంతవరకు నెరవేరాయి, రెండో రాకడలో పరలోకంలో పరిపూర్ణంగా నెరవేరుతాయి అనేది దీని యొక్క భావం. యెహోవా పరదేశులను కాపాడువాడు, ఆయన తండ్రి లేని వారిని విధవరాండ్రను ఆదరించువాడు, భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును, సియోను నీ దేవుడు తరతరములన్నింటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. దేవుడి రాజ్యం కొంతలో అంతమైపోయేది కాదు. దావీదు గారు కూడా రాజే. దావీదు గారికి తెలుసు తాను ఏదో ఒక రోజు చనిపోతాడని. దావీదు గారి రాజ్యం ఆగిపోయినా కానీ దేవుని రాజ్యము ఆగదు. ఆయన నిరంతరము రాజు, నిరంతరము ఏలేవాడు. ఆయన్ని ఆశ్రయించే వారిని ఆయన రక్షిస్తాడు, ఆయనకి దూరంగా బతికే వాళ్ళని ఆయన శిక్షిస్తాడు. ఇవి దేవుడి యొక్క లక్షణాలు. అందును బట్టి దేవుడిని స్తుతించండి, దేవుడిని ఆశ్రయించండి, ఆయన్ని కీర్తించండి అనేది ఈ 146వ అధ్యాయం యొక్క భావం. యెహోవాను స్తుతించుడి అనే మాటతో మొదలైంది, యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగిసింది. అది కూడా మనం గమనించాలి. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం ఇది కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే మొదలవుతుంది. యెహోవాను స్తుతించుడి. మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది, అది మనోహరము. స్తోత్రము చేయుట ఒప్పిదము. దేవుడే మనల్ని సృష్టించాడు కాబట్టి, దేవుడే మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, ఆయన వల్లే ఈ భూమి మీద మనం బతుకుతున్నాం కాబట్టి, ఆయన వల్లే మనం పాప నుండి క్షమాపణ పొందుకుంటాం కాబట్టి దేవునికి స్తోత్రం చేయడం మంచిది. దానికంటే గొప్పదేమీ లేదు. అది ఒప్పుకోదగినది. దేవుణ్ణి ఎప్పటికప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటేనే మనం పాపానికి దూరంగా మంచికి దగ్గరగా ఉండగలం. యెహోవాయే యెరూషలేమును కట్టువాడు, చెదరిన ఇజ్రాయేళ్లను పోగు చేయువాడు. అంతకుముందు ఇజ్రాయేల్ ఎన్నిసార్లు బానిసత్వంలోకి వెళ్ళిపోయినా, బబులోన్లోకి బానిసత్వానికి వెళ్ళిపోయినా దేవుడు మరలా వాళ్ళని పోగు చేశాడు కదా, మరలా వాళ్ళని రక్షించాడు కదా. నీతిమంతులు ఎక్కడ బాధలు అనుభవిస్తున్నా కానీ వాళ్ళు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు వాళ్ళని రక్షిస్తాడు. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములను కట్టువాడు. మన బాధలను అర్థం చేసుకునేవాడు, మనకి ఆదరణ కలగజేసేవాడు ఎవరూ లేరని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఉన్నాడు. దేవుడి మీద మనం ఆధారపడవచ్చు, దేవుడికి మనం ప్రార్థన చేయొచ్చు, ఆయన్ని మనం నమ్ముకోవచ్చు అనేది ఈ కీర్తన యొక్క భావం. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటన్నింటికీ పేర్లు పెట్టుచున్నాడు. మనిషి యొక్క మెదడుతో ఆలోచిస్తే ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని వాటి సంఖ్యను లెక్కించడం కష్టం, కానీ దేవుడు లెక్కించగలడు. లెక్కించడం మాత్రమే కాదు, ప్రతిదానికి కూడా పేరు పెట్టి పిలుస్తున్నాడు. దేవుడి యొక్క జ్ఞానం అంత గొప్పది. ఆయన జ్ఞానం మాత్రమే కాదు, ఆయన దయ, ఆయన కరుణ, ఆయన కృప అవి కూడా అంత గొప్పవి అనేది దీని యొక్క భావం. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు? వీటన్నిటిని బట్టి మనం దేవుడిని స్తుతించాలి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు, ఆయన జ్ఞానానికి పరిమితి లేదు, ఒక లిమిట్ లేదు. ఆయన అంత గొప్పవాడు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలకు కూల్చును. కృతజ్ఞతాస్తుతులతో యెహోవాను కీర్తించుడి, సితారాతో మన దేవుణ్ణి కీర్తించుడి. దేవుడు న్యాయం తీర్చేవాడు. దేవుడు అందరినీ పరలోకానికి పంపిడండి. ఎవరైతే మంచి వాళ్ళు ఉంటారో, మంచిగా బ్రతకాలని ఆశపడతారో వాళ్ళను మాత్రమే దేవుడు పరలోకానికి పంపిస్తాడు. మిగిలిన వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. దేవుడు న్యాయవంతుడు కాబట్టి దేవుణ్ణి స్తుతించండి, దేవుణ్ణి కీర్తించండి. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి మొలిపించువాడు, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చువాడు. ఇవన్నీ కూడా రోజు మనం చూసి చూసి అలవాటు అయిపోయాం. కానీ భూమి మీద వర్షం కురవడం ఒక వింత, పర్వతాల మీద గడ్డి మొలడం ఒక వింత, మేఘాల్లోకి నీళ్లు చేరడం ఒక వింత, భూమి మీద ఉండే కొన్ని లక్షల రకాల పక్షులు, జంతువులు వాటన్నిటిని పోషించడం ఒక వింత. ఇవన్నీ దేవుడు మాత్రమే చేయగలడు. మనిషి ఒక నీటి బొట్టును కూడా దేవుడి సహాయం లేకుండా సృష్టించలేడు. కాబట్టి దేవుడి యొక్క గొప్పతనాన్ని గుర్తించండి, ఆయన్ని కీర్తించండి. గుర్రముల బలము అందు ఆయన సంతోషించడు, నరుల కాలి సత్తువ యందు ఆయన ఆనందించడు. తన యందు భయభక్తులు గలవారి యందు, తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించుచున్నాడు. మనం ఏదో బాగా బలంగా ఉంటేనో, ఎక్కువ కానుకలు దేవుడికి ఇస్తేనో, మనం బాగా ధనవంతులు అయినప్పుడు అప్పుడు దేవుడు మనల్ని బట్టి ఆనందించడు. మనం దేవుడి మీద భయభక్తులు కలిగిన దాన్ని బట్టి దేవుడు మనల్ని ఆనందిస్తాడు. దేవుడు మన ఆస్తి, అంతస్తు, బలం ఇవేవి చూడడో, దేవుడు మనం ఆయన ఎడల భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నామా లేదా, ఆయన మీద ఆధారపడుతున్నామా లేదా, ఇది మాత్రమే దేవుడు చూస్తాడు. నీతిమంతుల పట్ల, ఆయన మీద ఆధారపడే వాళ్ళ పట్ల మాత్రమే దేవుడు ఆనందించేవాడు. పైనేమో దేవుడు అందరినీ రక్షించేవాడని చదువుకున్నాం, తర్వాత ఏమో దేవుడు ఈ ప్రపంచం మొత్తాన్ని సృష్టించిన వాడని చదువుకున్నాం. ఈ ప్రపంచం మొత్తం ఆయనదే కదా, ఆయన బలాన్ని ఎందుకు కోరుకుంటాడు? మన హృదయాన్ని మాత్రమే కోరుకుంటాడు అనేది ఈ వచనాల యొక్క భావం. యెరూషలేమా
యెహోవాను కొనియాడుము. సియోను నీ దేవుణ్ణి కొనియాడుము. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దుల్లో సమాధానము కలుగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. యెరూషలేము సియోను అంటే ఆ పట్టణాలను కాదండి, అక్కడుండే ప్రజలు అందరూ కూడా దేవుణ్ణి స్తుతించండి. దేవుడు మనకి రక్షణ కలగజేశాడు కదా, మన పిల్లల్ని ఆశీర్వదించాడు కదా, శత్రువుల నుండి మనల్ని కాపాడాడు కదా, మంచి పంటలు పశువులు వీటన్నిటిని కూడా ఆశీర్వదించాడు కదా. దేవుణ్ణి అందును బట్టి స్తుతించండి, దేవుడి యొక్క క్రియలను బట్టి దేవుడికి స్తోత్రం చెల్లించండి అనే దాన్ని అలంకార రూపంగా ఇక్కడ వివరిస్తున్నారు అందని అర్థం. భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే. ఆయన వాక్యము బహువేగముగా పరిగెత్తును. దేవుడు ఏదైనా చెప్పాడంటే అది వెంటనే నెరవేరిద్ది. దేవుడు ఏదన్నా మాట చెబితే అది వెంటనే నెరవేరిద్ది అనేది దీని యొక్క భావం. ఇక్కడ దేవుడిని వేరుగా, దేవుడి యొక్క వాక్యాన్ని వేరుగా వివరిస్తున్నారు చూడండి. ఎందుకు పాత నిబంధనలో ఇటువంటి వర్ణన మనకు కనబడిద్ది అంటే దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క జ్ఞానము, దేవుడి యొక్క శక్తి ఇవన్నీ కూడా శరీర రూపం దాల్చి భూమి మీదకి వచ్చాయి కాబట్టి యేసుక్రీస్తు వారిని మెస్సేను సూచించడానికి పాత నిబంధనలో ఇటువంటి అలంకరణ వాడారు అనేది మనం గమనించాలి. అది కీర్తనలు 1వ అధ్యాయం నుండి మనం చదువుకుంటానే వస్తున్నాం. తర్వాత రాబోయే పుస్తకాల్లో కూడా మనం చదువుకుంటాం. కాబట్టి దీని యొక్క భావం యేసుక్రీస్తులో నెరవేరుతుంది. దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా యేసుక్రీస్తు వారు నెరవేరుస్తున్నారు అనేది మనం గమనించాలి. ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఎవరికైనా ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. గొర్రెబొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే. బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయనే. ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు. పైనేమో మనుషుల్ని, జంతువుల్ని వీటన్నిటిని కూడా సృష్టించింది, పోషించే దేవుడే అని మనం చదువుకున్నాం. వాటిని నడిపించేవాడు, ఈ వాతావరణం వీటన్నిటిని కూడా నడిపించేవాడు కూడా దేవుడే. ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును. ఆయన తన గాలి విసరజేయగా నీళ్లు ప్రవహించును. వాతావరణం ఎప్పుడు చలి రావాలి, ఎప్పుడు వేడి రావాలి, ఎప్పుడు నదులు ప్రవహించాలి, ఎప్పుడు వర్షాలు పడాలి, వీటన్నిటిని కూడా నడిపించేవాడు దేవుడే. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి, ఆయన గొప్పతనాన్ని గుర్తించండి. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇజ్రాయేలునకు తెలియజేశాను. తన ప్రజలకి దేవుడు తన గురించి తెలియజేశాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు. ఏ జనమునకు ఆయన ఇలాగు చేసి ఉండలేదు. ఆయన న్యాయ విధులు వారికి తెలియకయే ఉన్నాయి. యెహోవాను స్తుతించుడి. పాతకాలంలో ఇజ్రాయేలీలకి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కాబట్టి ఇజ్రాయేలీల్ని ఎంచుకున్న విధానాన్ని బట్టి, ఇజ్రాయేలీలకి ధర్మశాస్త్రం ఇచ్చిన విధానాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి అన్నట్టుగా ఇక్కడ చెప్పారు. కొత్త నిబంధన కాలంలో ఇంకా దేవుని నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు మనం దేవుణ్ణి తెలుసుకున్నాం కాబట్టి, రక్షణ అంటే ఏంటో తెలుసుకున్నాం కాబట్టి, దేవుడి వాక్యం మన చేతుల్లోకి వచ్చి చేరింది కాబట్టి, దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి మనం దేవుణ్ణి స్తుతించాలి. ఇంకా దేవుడి యొక్క న్యాయం తెలియని వాళ్ళు, ఈ వాక్యం తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మనకి దేవుడు తెలియజేశాడు కాబట్టి మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించండి. యెహోవాని స్తుతించుడి అనే మాటతో మొదలైంది, యెహోవాని స్తుతించుడి అనే మాటతో ముగిసింది. ఎందుకు స్తుతించాలి? ఈ ప్రకృతిని చేసినవాడు, దాన్ని నడిపించేవాడు, మనల్ని సృష్టించినవాడు, మనం పాపం చేస్తే మనల్ని క్షమించేవాడు, మనల్ని రక్షించి నిత్య జీవాన్ని ఇచ్చేది దేవుడే కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనకి వాక్యాన్ని ఇచ్చాడు కాబట్టి, ఎంతో గొప్పదైన తన యొక్క వాక్యం, తన యొక్క మాట మన వరకు చేరింది కాబట్టి మనం ఆశీర్వదింపబడిన వాళ్ళం. అందును బట్టి దేవుణ్ణి స్తుతించండి అనేది కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం యొక్క భావం. కీర్తనల గ్రంథం 148వ అధ్యాయం. యెహోవాను స్తుతించుడి, ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఈ అధ్యాయం కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ఆరంభం అవుతుంది. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా ఆయన స్తుతించుడి, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయన్ని స్తుతించుడి. ఆకాశవాసులారా, ఆయన దూతలారా, పరలోకంలో ఉండే దూతలకి చెబుతున్నాడు. ఆయన సైన్యములారా అంటే ఇక్కడ నుండి విశ్వంలో ఉండేవి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ. మీరు కూడా దేవుణ్ణి స్తుతించుడి. సూర్యచంద్రులారా ఆయన స్తుతించుడి, కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయన స్తుతించుడి, పరమాకాశములారా, ఆకాశం పైనున్న జలములారా ఆయన స్తుతించుడి. యెహోవా ఆజ్ఞనేయగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించును గాక. మీరు పరలోకాన్ని తీసుకోండి, పరలోకంలో ఉండే దూతలను తీసుకోండి, విశ్వాన్ని తీసుకోండి, గెలాక్సీలు, సూర్యులు, చంద్రులు, నక్షత్రాలు, వీటన్నిటిని కూడా సృష్టించింది దేవుడే. అవన్నీ కూడా దేవుడిని స్తుతిస్తున్నాయి. మరి మనల్ని సృష్టించింది కూడా దేవుడే. మనం దేవుడిని స్తుతిస్తున్నామా? మనం కూడా దేవుడిని స్తుతించాలి. ఈ ప్రకృతి మొత్తం దేవుడిని స్తుతిస్తుంది, మనం కూడా దేవుడిని స్తుతించాలి. ఆయన
ఆయన వీటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దాన్ని అతిక్రమించదు. సూర్యుడు ఎక్కడి వరకు తిరగాలి, ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి, భూమి ఎక్కడి వరకు తిరగాలి, ఎప్పుడు తిరగాలి, ఎలా తిరగాలి, ప్రతి దానికి కట్టడ నియమించేవాడు దేవుడే. ప్రతి దాన్ని కూడా తన నోటి మాటతో, ఆయన ఒక్క మాట చెబితే ఇవన్నీ కూడా పుట్టాయి. ఆయన యొక్క సృష్టి మొత్తం ఆయన్ని స్తుతిస్తుంది. భూమి మీదనున్న మకరములారా, అగాధ జలములారా యెహోవాను స్తుతించుడి. అగాధ జలములు, అక్కడ నివసించే పెద్ద పెద్ద జీవులు, మకరాలు అంటే డైనోసార్ లాంటి పెద్ద పెద్ద జీవులని మనం చదువుకున్నాం కదా. ఆ జలాలు, ఆ జీవులు, అగ్ని, వడగండ్లారా, హిమమ, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను, పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షములారా, మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షులారా, భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమి మీదనున్న అధిపతులారా, సమస్త న్యాయాధిపతులారా యెహోవాను స్తుతించుడి. ఇదంతా కూడా దేవుడి సృష్టి. ప్రతిదీ, ప్రతి జంతువు, ప్రతి పక్షి, ప్రకృతిలో ఉండే ప్రతిదీ, జలాలు, చెట్లు, కొండలు, గుట్టలు, అందులో ఉండే జీవులు, ఆకాశము, సూర్యచంద్రులు, నక్షత్రాలు, దేవదూతలు, ప్రతిదీ కూడా దేవుని స్తుతిస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా దేవుడి మాటతో చేయబడింది, దేవుడు చెప్పిన మాట ప్రకారమే నడిచేవి. ప్రతి దానికి కట్టడ నియమించాను, ఏది కూడా దాన్ని అతిక్రమించదని మనం చదువుకున్నాం కదా. ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అంటున్నాడు చూడండి. ఎప్పుడు వర్షం రావాలి, ఎప్పుడు తుఫాను రావాలి, మనుషుల జీవితాల్లో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు రావాలి, ప్రతిదీ కూడా దేవుడే చూసేది. ప్రతి దాన్ని సృష్టించింది దేవుడే. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. యవ్వనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురు గాక. ఆయన నామము మహోన్నతమైన నామము, ఆయన ప్రభావము భూమి ఆకాశములకు పైగా ఉన్నది. ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి ఉన్నాడు, అది ఆయన భక్తులందరికీ, ఆయన చెంతజేరిన జనులకు ఇజ్రాయేలీలకును ప్రఖ్యాతికరముగా ఉన్నది. యెహోవాను స్తుతించుడి. ఇప్పటి వరకు అందరూ కూడా దేవుని స్తుతించండి, ఎందుకంటే అన్నీ కూడా దేవుడి వల్లే సృష్టింపబడి అని చెప్పారు. చివరి వచనం దేవుణ్ణి స్తుతించడానికి ఇంకో గొప్ప కార్యం ఏంటంటే, దేవుడు ఒక శృంగాన్ని హెచ్చిస్తాడు. తన భక్తులందరికీ ప్రఖ్యాతికరంగా దేవుడు ఒక శృంగాన్ని పంపిస్తాడు. దావీదు కొమ్ము, దావీదు చిగురు, మెస్సయ్య, యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు కాబట్టి దేవుణ్ణి స్తుతించండి అనే మాటతో ఈ కీర్తన అనేది ముగుస్తుంది. ఇప్పటివరకు ప్రతిదీ కూడా దేవుణ్ణి స్తుతించడానికి అనేక కారణాలు ఇచ్చారు. ఆ కారణాలన్నింటికన్నా గొప్పది యేసుక్రీస్తుని దేవుడు మనకి అనుగ్రహించడం. వీటన్నిటిని బట్టి దేవుడిని స్తుతించండి. ఏ మాటతో మొదలైందో ఆ మాటతోనే ముగుస్తుంది చూడండి. ఈ 146 నుండి 150 వరకు ఉండే కీర్తనలన్నీ కూడా దేవుడిని స్తుతించే కీర్తనలు. ఎందుకు స్తుతించాలో మనకి చెప్పే కీర్తనలు. కీర్తనల గ్రంథం 149వ అధ్యాయాన్ని కూడా చదువుదాం. యెహోవాను స్తుతించుడి. ఈ కీర్తన కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే మొదలవుతుంది. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు కొత్త కీర్తన పాడుడి. ఇప్పుడు దాకా 150 కీర్తనలు అయినా ఇవి కూడా సరిపోవా? దేవుని కీర్తించడానికి సరిపోవు. ఎప్పటికప్పుడు కొత్త కీర్తనలు, ఎప్పటికప్పుడు కొత్త మాటలు. దేవుడు ఎప్పటికప్పుడు ఏదోటి చేస్తూనే ఉంటాడు. వాటన్నిటిని బట్టి దేవుణ్ణి స్తుతించండి. భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్రగీతము పాడుడి. అందరూ కలిసి ఆయన స్తుతించండి. ఇజ్రాయేలీలు తమ్మును పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక. సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. దేవుడే తమ రాజు అన్నట్టుగా, భూమి మీద ఉండే రాజులు కాదు, దేవుడు అనే గొప్ప రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక. తంబూరతోను, సితారతోను ఆయన్ను గూర్చి గానము చేయుదురుగాక. ఇవన్నీ పాతకాలంలో వాడే వాయిద్యాలు, స్తుతించే విధానాలు. నాట్యము, తంబూర, సితార, ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దేవుణ్ణి ఆరాధించండి, స్తుతించండి. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. దీనుల్ని డబ్బుతోనో బంగారంతోనో కాదు, రక్షణతో దేవుడు అలంకరిస్తాడు. చనిపోయిన తర్వాత ఆ రక్షణ నిలిచిద్ది. దాన్ని బట్టి అందరూ కూడా ఆనందిస్తారు. అంత గొప్పదాంతో దేవుడు తన భక్తులందరినీ కూడా అలంకరిస్తాడు. భక్తులు ఘనత నొంది ప్రహర్షించుదురుగాక. వారు సంతోషభరితులై తమ పడకల మీద ఉత్సాహ గానము చేయుదురుగాక. మనం రక్షింపబడ్డాం, దేవుడి గురించి మనకు తెలిసింది, దేవుడి గురించి మనం నేర్చుకుంటున్నాం, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు అన్నట్టుగా మనం పడకల మీద ఉన్నప్పుడే, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు దేవుడిలో ఆనందపడాలి. రక్షణానందాన్ని మనందరం కూడా పొందుకోవాలి. వారి నోట దేవునికి చేయబడు ఉత్సాహ స్తోత్రములు ఉన్నవి. అన్య జనులకు ప్రతిదండన చేయుటకును, ప్రజలను శిక్షించుటకును, గొలుసులతో వారి రాజులను, ఇనప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును, విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గం ఉన్నది. దేవుడి యొక్క వాక్యం రెండంచులు గల ఖడ్గం చదువుకుంటాం కదా మనం. ఇప్పుడు దాకా దేవుడు తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు అని మనం చదువుకున్నాం. అందును బట్టి దేవుడిని స్తుతించాలని చదువుకున్నాం. అలాగే ఎవరైతే దేవుడిని నమ్మని వారు, చెడ్డవాళ్ళు ఉంటారో వాళ్ళకి దేవుడు తీర్పు తీరుస్తాడు. దాన్ని బట్టి కూడా మనం దేవునికి స్తుతి
స్తుతులు చెల్లించాలి. దేవుడు అంటే భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఎందుకంటే వాక్యము రెండంచులు గల ఖడ్గము. దేవుడు దీవిస్తాడు అన్నది ఎంత కరెక్టో, దేవుడు క్షమిస్తాడు అనేది ఎంత కరెక్టో, దేవుడు శిక్షిస్తాడు, తీర్పు తీరుస్తాడు అనేది కూడా అంతే కరెక్టు. దేవుడు న్యాయంగా ప్రవర్తిస్తాడు. ఎవరైతే నిజంగా మారు మనసు పొందారో వాళ్ళు మాత్రమే రక్షణ ఆనందాన్ని పొందుకోగలరు, వాళ్ళు మాత్రమే పరలోకాన్ని పొందుకుంటారు. ఈ మధ్య కొంతమంది యేసుక్రీస్తు వారి త్యాగాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏ పాపం చేసినా కానీ దేవుడు రక్షించేస్తాడని కాదు. మనం నిజంగా పశ్చాత్తాపడితేనే, ఇంకోసారి పాపము చెయ్యకూడదు అని మనం అనుకుంటేనే అప్పుడు మాత్రమే దేవుడు మనల్ని క్షమిస్తాడు, మనకి సహాయం చేస్తాడని దాని అర్థం. దేవుడి న్యాయమైన తీర్పుని రెండంచుల ఖడ్గంతో పోలుస్తూ మనం రక్షింపబడాలన్నా శిక్షింపబడాలన్నా అది దేవుడి యొక్క మాట వల్లే అవుతుంది. ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, యెహోవాను స్తుతించుడి. దేవుడెందు భయభక్తులు కలిగిన వాళ్ళ యొక్క శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదు, అది ఘనత తెచ్చిపెట్టిద్ది. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అందరూ కూడా దాన్ని గుర్తిస్తారు. రక్షణ అనే గొప్ప అలంకరణ దేవుడు మనందరికి ఇస్తున్నాడు, అందును బట్టి దేవుణ్ణి స్తుతించండి అనేది ఈ కీర్తనలో 149వ అధ్యాయం యొక్క భావం. ఇది కూడా యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే మొదలవుతుంది, యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ముగుస్తుంది. ఇది కీర్తనలకి ఆఖరి అధ్యాయం, కీర్తనల గ్రంథం 150వ అధ్యాయం. ఇది కూడా మనం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమునందు దేవుణ్ణి స్తుతించండి. ఎక్కడైనా దేవుణ్ణి స్తుతించాలి, మరి ముఖ్యంగా అందరూ కలిసి ఒక చోట కూడుకొని దేవుణ్ణి స్తుతించాలి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయన్ని స్తుతించుడి. ఆకాశం కింద బతికే వాళ్ళందరూ ఆకాశాన్ని చూసి, దేవుడి యొక్క బలాన్ని చూసి, దేవుడి యొక్క క్రియలను చూసి మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ని స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ని స్తుతించుడి. దేవుడు చేసిన ఈ సృష్టిని చూడండి, దాన్ని బట్టి దేవుడిని స్తుతించండి. దేవుడు చేసిన కార్యాలని, ఆయన లక్షణాలు చూడండి, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన దయాగుణం, ఆయన కనికరం, ఆయన దీర్ఘశాంతం, వీటన్నిటిని బట్టి కూడా దేవుడిని స్తుతించండి. బోర ధ్వనితో ఆయన్ని స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారతోనూ ఆయన స్తుతించుడి, తంబూరతోనూ నాట్యముతోనూ ఆయన స్తుతించుడి, తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయన స్తుతించుడి, మోగు తాళములతోనూ ఆయన స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయన స్తుతించుడి. ఎన్ని రకాలు చెప్పారు చూడండి. బోరధ్వని, తంబూర, స్వరమండలం, సితార, తంతి వాయిద్యాలు, మ్రోగు తాళాలు, గంభీర తాళాలు, ఇవన్నీ కూడా ఆ కాలంలో ఆరాధించే విధానాలు. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా, ఈ కాలంలో కూడా ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా దేవుణ్ణి స్తుతించండి. ఆయన యొక్క గొప్ప క్రియల్ని అందరికీ కూడా చాటండి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి. యెహోవాను స్తుతించుడి అనే మాటతో మొదలైంది. యెహోవాను స్తుతించుడి అనే మాటతోనే ఈ కీర్తనలు ఆఖరి అధ్యాయం కూడా ముగిసింది. దేవుడి యొక్క లక్షణాలను బట్టి ఆయన కీర్తించండి, ఆయన క్రియలను బట్టి ఆయన స్తుతించండి అనేది ఈ ఆఖరి 5 అధ్యాయాల యొక్క భావం. దేవుణ్ణి స్తుతించడానికి అనేక కారణాలు ఇచ్చారు ఈ అధ్యాయంలో, అవన్నీ కూడా మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. ఫైనల్గా మనందరం అన్నింటికంటే ముఖ్యంగా యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి, ఆయన త్యాగం, ఆయన మన కోసం చేసిన ప్రాణత్యాగం, ఆయన బోధించిన వాక్యం, వీటన్నిటిని బట్టి దేవుణ్ణి అతి ముఖ్యంగా స్తుతించండి అనేది ఈ కీర్తనలు ఆఖరి అధ్యాయాల యొక్క భావం. ఈ కీర్తనలు 150 అధ్యాయాలు మీ అందరూ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మొదటి భాగంలోనేమో పర్సనల్గా చేసే ప్రార్థనలు, రెండో భాగంలోనేమో అందరూ కలిసి సమాజంగా చేసే ప్రార్థనలు, మూడో భాగంలోనేమో ఆ కష్టాల్లో మనం ఎలా ఉండాలని తెలిపే కీర్తనలు, నాలుగో భాగంలోనేమో దేవుడే రాజు, ఆయన గొప్పవాడు అని చెప్పే కీర్తనలు, ఐదో భాగంలోనేమో దేవుణ్ణి స్తుతించే కీర్తనలు. ఈ కీర్తనలు 150 అధ్యాయాలను కూడా ఎంత చక్కగా పేర్చారో. ఒకసారి ఆ కీర్తన, ఒకసారి ఈ కీర్తన, ఒకసారి బాధల్లో ఉండే కీర్తన, ఒకసారి రక్షణ కీర్తన. అంటే మన జీవితం కూడా ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా. ఎప్పుడంటే అప్పుడు దేవుడికి ప్రార్థన చేయండి, ఎప్పుడంటే అప్పుడు దేవుని స్తుతించండి. మీరు ఎటువంటి సందర్భాల్లో ఉన్నా దాన్ని దేవుడి దగ్గర ప్రార్థన రూపంలో పెట్టండి, కీర్తన రూపంలో పెట్టండి అనేది ఈ కీర్తనల పుస్తకం నుండి మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా ఈ కీర్తనలు చదువుకోవాలి అనేది ఈ కీర్తనల పుస్తకం యొక్క భావం. ప్రతి కీర్తన ఏదో చదువుకున్నాం అయిపోయింది అన్నట్టుగా కాకుండా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటా ఉండాలి, ప్రతిసారి కూడా వీటిని జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి అనేది ప్రతి కీర్తన యొక్క భావం. ఇప్పటిదాకా చెప్పినవన్నీ కూడా మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. ఇప్పటివరకు ఆదికాండం 1వ అధ్యాయం నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా వదలకుండా ప్రతిరోజు మనం దేవుడి యొక్క వాక్యాన్ని చదువుకోవడానికి దేవుడు మనకి సహాయం చేశాడు. ఈ కీర్తనలు 150 అధ్యాయాలు, ఎక్కువ అధ్యాయాలు ఉండే పుస్తకం. దీన్ని కూడా మనం చదువుకోవడానికి దేవుడు కృప చూపించాడు. ఇది కేవలం దేవుడి వల్లే అయింది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఏదో కేవలం నేను ఒక్కడనే అనుకుంటుంటే ఇది అస్సలు సాధ్యమయ్యేది కాదు. కేవలము దేవుడి వల్లే ఇది సాధ్యమైంది. ఆ తర్వాత ఎవరైతే నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారో, భక్తులు, విశ్వాసులు,
విశ్వాసులు, నా అన్నలు, అక్కలు ప్రతిరోజు వాక్యాన్ని వినేవాళ్ళు, దాన్ని వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేసేవాళ్ళు, వినిపించేవాళ్ళు, మా నోట్స్ అందరి వల్ల కూడా ఇది సాధ్యమైంది. మీ అందరికీ నా తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు. దేవునికి మరి ముఖ్యంగా కృతజ్ఞతలు. ఈ కీర్తనల గ్రంథం కూడా పూర్తయిపోయింది. ఇప్పటివరకు దేవుడు మనకి ఎలా తోడున్నాడో ఇక ముందు చదువుకోబోయే పుస్తకాల్లో కూడా బైబిల్ మొత్తం మనం కంప్లీట్ చేసేంత వరకు కూడా దేవుడు మనకి ఇలాగే తోడుండాలి అని నేను కోరుకుంటున్నాను. మా పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఎవరైనా కానీ మా పరిచర్యకు సహాయం చేయాలి, ఇంకా ఈ వాక్యాలు అనేక మందికి చేరవేయాలి అని దేవుడి ప్రేరేపణ కలిగిన వాళ్ళు మీ కానుకల ద్వారా మా పరిచర్యను బలపరచండి. దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మరలా సామెతల పుస్తకంతో మనం రేపొద్దున కలుద్దాం. అందరికీ వందనాలు, ప్రత్యేకంగా కృతజ్ఞతలు.